నమస్తే, నేను ఇందు. తెలంగాణ జాగృతిలో 800 కోట్లు మాయమైనట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి తెలంగాణ జాగృతిలో 800 కోట్లయితే మాయమైనట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కవితను కూడా విచారణ చేయబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? గత వారం 10 రోజులుగా కవిత గారు లేఖ అవన్నీ అంశం తెర మీదకి బాగా వస్తున్నాయి. తర్వాత కవిత గారు ఆ లేఖ ఆవిడ రాశారా రాయలేదని అంటే ఆవిడే 2 రకాలుగా మాట్లాడుతుంటే మనం చూసాం. ఒకటి, నేను గతంలో కూడా లేఖలు రాశాను, నాన్నకి అధ్యక్షుడి స్థానంలో ఉన్న నాన్నగారితో నాకు ఆ చనువు ఉంది, రాశాను అనేవారు. మరి తండ్రిగా బిడ్డకి అంత చనువు ఉన్నప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది, ఓపెన్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అనేది ఒక వాదం. రెండోది, నిజంగా రాస్తే ఎవరో కావాలని లీక్ చేశారు, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు, బీఆర్ఎస్ లో బీజేపీ కోవర్ట్లు ఉన్నారు, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆవిడిస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో కలవడానికి ఇది ఒక రకమైన కుట్ర చేయడానికి, తర్వాత అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని తప్ప ఎవరిని ఒప్పుకోనని అనడం, ఇవన్నీ అంటే కేటీఆర్ గారు నెక్స్ట్ స్థానంలో ఉన్నారని ఈమెకు నచ్చక అంటున్నారా అని వెంటనే అనేస్తాడు ఆవిడైనా. అధ్యక్షుడిగా ఆయన తప్ప ఎవరిని యాక్సెప్ట్ చేయలేను అంటే కేటీఆర్ గారికి ఏం తక్కువ? ఆయన పేరు తీయలేదు కానీ మిగతా మొత్తం ఆవిడ చెప్పుకొచ్చారు అంతే. ఇప్పుడు పార్టీని అందరూ వీడుతున్నా, పార్టీ మీద అందరూ బురద జల్లుతున్నా, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతుల మీద వాటి మీద కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు బీజేపీ వాళ్ళు అటాక్స్ చేస్తూ అరెస్టులు చేస్తున్నప్పటికీ అన్నిటికీ తానే ఒక్క తాటి మీద నిలబడి ప్రతి ఒక్కరికి కౌంటర్లు ఇస్తూ మాట్లాడిన వ్యక్తి ఎవరండి? కేటీఆర్ గారు కాదా? వ్యక్తిగతమా లేదా నిజంగా ఆయన తప్పు చేసే విషయం పక్కన పెట్టండి, బట్ ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్నాడా లేదా? కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటూ ఎవరే అటాక్ చేసి వెళ్తున్నారు? ఇదే కవిత గారు అరెస్ట్ అయితే ఢిల్లీ వెళ్ళి నానా పాటు కూడా బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు, ఆయన స్వయంగా వెళ్ళి తీసుకొచ్చారు కూడా. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి ఆవిడ వెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, ఆ లేడీ, ఆవిడ పేరు మర్చిపోయాను, ఆవిడతో కూడా ఆర్గ్యూ చేసి కోర్టులో పిటిషన్ ఉంటుండగా మీరు ఎలా వస్తారు అని ఆర్గ్యూ చేశాడు. ఎంత బ్యాడ్ అవుతామని అలా అనుకునేవాడు చేసేవాడు కాదు. మరి ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆయన అధ్యక్షతలో అన్నగారు రేపు పొద్దున భవిష్యత్తులో అధ్యక్షుడు అయితే ఈవిడ అందులో ఉండరా, పని చేయరా? అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని కోట్ల కళ్ళు వాటిని అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎందుకంటే తెలంగాణ సాధించిన తరువాత అందులో కీలక భూమిక పోషించింది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ, దానికి అధ్యక్షుడు కేసీఆర్ గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కూడా, నేను సైతం ఆయన ఒక భాగం. మిగతా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు కీలక భూమిక పోషించాయి, ఎక్కువ పాత్ర వాళ్ళదే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది అసూలు బాసారమ్మా, ప్రాణాలు వదిలేశారమ్మా. యాదయ్య లాంటి వాడైతే నేను లైవ్ లో చూసి చలించిపోయాను నిజంగా. ఉస్మానియా గేట్ దగ్గర పెట్రోల్ తగలబెట్టుకుని మంటలతో పరిగెడితే అసలు అది కదా ఉద్యమం. అలా అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? సో అట్లాగా అందరి పాత్ర ఉంది, కాకపోతే పర్సంటేజ్ లో తేడా. సో అట్లాంటి కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు కూడా ఒక గౌరవమైన పదవిలో ఉండి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ మళ్ళీ 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి పార్టీ కోసము లేదంటే రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి ఉంటుండగా నేను ఆయన తప్ప ఇంకెవరి అధ్యక్ష స్థానంలో చేయను అనేది ఇండైరెక్ట్ గా ఈయనకే ఆపాదించేలాగా అవుతుంది కదా. ఇది పక్కన పెడితే మరి ఈవిడ తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో ఎక్కడైనా తెలంగాణ ఉద్యమంలో ఈవిడ కూడా అంటే ఇట్లాంటి విషయాల్లో తెలంగాణ సాధన విషయంలో అప్పుడు మాట చెప్తున్నా, 14 ముందు మాట, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వద్దు, మీరు చేసుకోవద్దు, సాధించుకుందాం, బతికుండే సాధించుకోవాలి అని వాళ్ళందరికీ మేల్కొలుపుగా జాగృతం చేసే దిశగా ఒక ఎన్జిఓ సంఘం లాంటి పెట్టారు ఆవిడ. సో దానికి చాలా మంది దాన్ని ఏమంటారు ఫండ్స్ రూపంలో కానీ ఆవిడ వెనక్కి తిరగడము అన్నీ చేయడం జరిగాయి. అలా తిరిగినప్పుడు కొన్ని రకాల ఫండ్స్ మొబిలైజ్ అయినప్పుడు అందులో ఉన్న ఫండ్స్ కొంత స్కామ్ జరిగిందని నిన్న మన మాజీ ఆయన ఎవరు ఎంపీ ఆయన ఇంతకుముందు మధుయాష్కి గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ కూడా అది కొంచెం దుమారం రేపుతుంది. ఎందుకంటే ఈవిడ లేఖ రాయడము, లేఖ విషయం బయటికి రావడము ఇవన్నీ చూస్తే అసలు ఏంటి, అసలు ముందు కూడా తెలంగాణ నిజంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ని కాంగ్రెస్ విలీనం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారే మాట ఇచ్చారు. అదే తరువాత ఏంటది అదే ఒక దళితుడిని సీఎంగా చేస్తా అనుకున్నారు, అది కూడా తర్వాత ఏమి ఉండకూడదని చెప్పి ఆయనే కంటిన్యూ అయ్యారు. కాకపోతే బీఆర్ఎస్కి లేదా టీఆర్ఎస్కి మొదటి నుంచి ఉన్న అపవాదం ఏంటంటే కుటుంబపరమైన పార్టీ ఇది. ఎందుకంటే
కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇలా. సరే, ఈ మాట కూడా అన్నారు సార్, తెలంగాణ జాగృతి కేసీఆర్ గారికి ఒక కన్ను అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అంటున్నారు. అంటే కూతురు ఒక కన్ను, కొడుకు ఒక కన్ను అంటూ చెప్పారు. అంటే బీఆర్ఎస్ నుంచి కవిత గారు సపరేట్ అయ్యారన్నట్టే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారంటారా? మేబీ రెండు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకి రెండు కళ్ళుగా విడిపోతున్నాయంటే రెండు కళ్ళు ఒకటే ఆయన దృష్టిలో అవ్వచ్చు, కానీ రెండు వేరు వేరు కళ్ళు కదా, ఇదొక కన్ను ఇదొక కన్ను. సో మీరు అన్నట్టు అదే అంటున్నాను, ఇప్పుడు ఆయన తప్ప ఎవరిని అధ్యక్షుడిగా ఊహించుకోలేను. తర్వాత రెండు కళ్ళు అని అన్నప్పుడు కూడా భేదభావాలు వచ్చేస్తున్నాయి కదా. బట్ దీని మీద ఎక్కడా మిగతా నాయకులు కానీ కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు కానీ ఎక్కడ స్పందించట్లేదు. అది వాళ్ళ ఉందాతనం. అంటే ఈవిడ ఓన్ ఐడెంటిటీ కోసం అలా వచ్చి చేస్తున్నారా, లేకపోతే ఇది నిజంగా తెర వెనుక ఇంకేమైనా జరగబోతున్నాయని ముందుగానే ఆవిడ ఆందోళనతో ఇట్లా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇదేదో పార్టీలో కలవడానికి, బీజేపీయా కాంగ్రెసా? కొందరు అంటారు కాంగ్రెస్లోనే ఎప్పుడో కలుద్దాం అనుకుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్లో వెళ్ళిపోవడానికే ప్లాను, కాంగ్రెస్ వాళ్ళు కూడా అందుకే ఈ అరెస్టుల డ్రామా, ఈ కేసుల డ్రామా ఆడుతున్నారని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎంపీ రఘునందన్ గారు క్లియర్ గా అదే చెప్తున్నారు. రఘునందన్ గారు నిన్న మొన్న ఈటెల గారు కూడా అదే మాట్లాడారు, ఎంపీ ఈటెల గారు కూడా. సో ఇటువైపు వస్తే మధుయాష్కి గారు కానీ లేదంటే మన పిసిసి చీఫ్ గారు కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటైపోయి మరలా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాంగ్రెస్ ని తొక్కియడానికి చూస్తున్నారు, ఎందుకంటే సెంట్రల్ లో కూడా బీజేపీ ఉంది కదా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవిలా ఉంటుంటే ఈవిడ తెర మీదకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి మరి కాస్త ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. బీజేపీ వాళ్ళు ఎవరో కోవట్లు ఉన్నారు అన్నట్టుగా ఈవిడ మాట్లాడడం, బీజేపీలో కలిసిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే అర్థం వచ్చేలా ఈవిడ మాట్లాడటం. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. వీళ్ళు ఖచ్చితంగా బీజేపీతో కలుస్తారు, లేదా బీజేపీలో విలీనం చేస్తారా, లేదా బీజేపీతో టైఅప్ అయ్యి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలాగా వీళ్ళు కూటమిగా ఏర్పడతారా అని. మరోవైపు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు, లేదు కవిత గారికి కాంగ్రెస్లో లైన్ క్లియరెన్స్ అయిపోయింది, ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతుంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో అన్నకు పార్టీ తమ్ముడు పార్టీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. కాకపోతే రాహుల్ గాంధీ లాంటి బలమైన నాయకుడు లేకపోవడం వల్లనే బీజేపీ వచ్చింది. అలాంటి పార్టీలో నేను ఎలా వెళ్తానంటూ కూడా కవిత గారు చెప్పారు సార్. ఎన్నైనా వ్యాఖ్యానించి చెప్పాం. ఇప్పుడు దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఎవరు బొత్స గారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రైమ్లో చేసిన అతను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా సందర్భాలు మాట్లాడారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిలో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మంత్రిగా చేశారు. 5 ఏళ్ళు, 2.5 ఏళ్ళు కూడా కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు బొత్స గారు. రాజకీయ పరంగా ఏ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు, బలమైన నాయకుడు లేడు అందుకే వెళ్ళాడు అంటే బలమైన నాయకుడు వెళ్ళిపోతారా ఇమీడియట్ గా? ఇప్పుడు అలాగైతే ఖర్గే గారు కదా, రాహుల్ గాంధీ గారు కాదు. మరి ఖర్గే గారు ఇప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, అంత పవర్ఫుల్ స్పోక్స్ మ్యాన్ కాబట్టి, పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడతారు కాబట్టి, మరి ఆయనే అధ్యక్షుడుగా కాబట్టి ఇప్పుడు ఆయన చూసుకుని వెళ్ళండి, చాలా సీనియర్ కదా. ఎందుకంటే గత 10 ఏళ్ళు చూసుకుంటే ఆయన ఖర్గే గారు మొన్న రీసెంట్గా అయ్యారు ఏఐసిసి అధ్యక్షుడిగా. అంతకుముందు కూడా పార్లమెంట్లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమికి అటాక్ ఇవ్వాలంటే ఖర్గే గారే మాట్లాడేవారు. మరి ఆయన కూడా అనుకోవాలి కదా, రాహుల్ గాంధీని ఎందుకు కన్సిడర్ చేస్తారు? ఇంకా కుటుంబపరమైన పార్టీ కాబట్టి కుటుంబపరంగా ఆలోచిస్తారా? సో మరి గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కవితకి సపోర్ట్ చేశారు సార్. నిజంగానే పెద్ద ప్యాకేజీలు వస్తే కనుక బీజేపీ వేరే పార్టీలతో కూడా విలీనం అవుతుంది, అలా విలీనం అవ్వడం వల్లనే బీజేపీ చాలా లాస్ అయిందంటే కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏమంటారు సార్? అంటే కొంతమంది జనరల్గా పార్టీ బలోపేతం చేసుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది సౌత్లో. ఓకే. సో అలాంటి సందర్భాల్లో కొన్ని పార్టీలు కలుపుకుపోక తప్పదు. సో అలా కలుపుకుపోయింది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 8-9 ఎమ్మెల్యే స్థానాలు, ఒక 3-4 ఎంపీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఎలా గెలుచుకోగలిగింది? అట్లా పట్టు విడుపు ఉండబట్టే ఇక్కడ ఇలా గెలుచుకుంది కాబట్టి అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ పదవిలో 2 ఇచ్చేసింది, బాగా పాతినట్టు అయిందిగా. మెల్లమెల్లగా వేలు ఊనుకుంటుంది కదా, వేలు పూనుకుంటూ వెళ్తుంది కదా. కాన్సెప్ట్ అదే. ప్యాకేజ్ రాజాసింగ్ గారు బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తోన్న ఉద్దేశంతో అన్నారా, లేదా పార్టీ బలోపేతానికి ఇటువంటి వాళ్ళని తీసుకోవాలనుకున్నారో తెలియదు. కానీ ఏ పార్టీ, అందులో నేషనల్గా ఉండే పార్టీ ఈరోజు కాంగ్రెస్ అంత బలంగా లేదు, సెంట్రల్లో కూడా. బీజేపీ ఎలా ఉంటుంది, ఎక్కడికక్కడ తగ్గట్టుగా ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా పావులు కదిపేస్తుంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఇవాళ ఆ ఢిల్లీలో చూస్తే ఫస్ట్ ఎమ్మెల్యే ఆవిడకి సీఎం చేయడం ఏంటమ్మా?
బీజేపీ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ రాజస్థాన్లో ఎక్కడ కూడా కొత్తగా 1-2 సార్లు ఎమ్మెల్యే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి, సీనియర్లకు ఇవ్వకుండా? అవును. ఇందులో చాలా రకరకాల మీనింగ్స్ ఉంటాయి. పాత వాళ్ళకి ఇస్తే పాత వాళ్ళు సరిగ్గా మాట వింటారు అని ఒక భయం అయ్యుండొచ్చు. కొత్త వాళ్ళకి ఇస్తే అరే ఇలాంటి కొత్త వాళ్ళకి ఇస్తే ఓహో బీజేపీలో కొత్త వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఎవరికైనా ఇస్తారు అని ఒక సందేశం కూడా ఇస్తున్నారుగా. ఏమో కూటమిలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆవిడకి ఒక రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇస్తారేమో. ఒక్కసారిగా బీఆర్ఎస్ బలహీనమైతే ఇంకా తెలంగాణలో ప్రత్యామ్నాయం ఏమో చెప్పండి కాంగ్రెస్కి. ఖచ్చితంగా 2028లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా తెలంగాణలో. అంటే అన్ని రకాలుగా కాంగ్రెస్ అప్పటికి బలహీన పడితే చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం చేసుకుంటే కాంగ్రెస్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వచ్చుగా. మొన్న రీసెంట్ ఇంకో సర్వే కూడా చెప్తున్నారు, నెక్స్ట్ చాలా మంది రేవంత్ రెడ్డి గారు మీద చాలా వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. కొంతమంది అంటున్నారు లేదు నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు వస్తారని ఇప్పుడే అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఎవరి జ్యోతిష్యం ఫలిస్తుంది? రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణం ఇలా మారుతుందో చెప్పలేము. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి రాజకీయాలంటే. సో చూద్దాం. కవిత గారి స్టేట్మెంట్లు సొంత పార్టీని కదిలిస్తోంది, కుటుంబంలో ఉన్న సొంత వాళ్ళని కూడా కొంచెం కదిలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, నమస్తే.